సరిపోతుంది. మిగిలిన తరగకూడదు. కొంచెం పెద్ద తీసుకోవచ్చు కదా, కొంచెం పెద్ద తీసుకోవాల్సింది. అంటే మన స్కేల్ మనం తీసుకున్నాం 2 ఇంచులు ఉండాలి. రకాలు వచ్చినాయి కదా మీకు, మర్చిపోయినా. ఒక స్కేలే కాదు, ఈ చివరి వరకు ఇలా వేసేసుకొని కుట్టు. ఏం చేస్తున్నాను, ఇది సరిపోదు, చాలా తక్కువ వస్తుంది. అవి అసలు కన్నా రావాలి కదా. ఈసారి కట్ చేసిన వాళ్ళు ఒక 2 ఇంచుల మీద పెట్టుకోండి. చివరి ఇట్లా మర్చి కుట్టుకోవాలి కదా. స్టార్ట్ చేయాలి. చూడండి, ఫస్ట్ చివరిని మర్చి కుట్టుకున్నాను. తర్వాత ఇక్కడ మనకు ఇదేమో స్ట్రైట్ పీస్, కానీ ఇక్కడేమో రౌండ్ తిరిగింది. అవునా కదా, ఇది మనం తీసుకున్న బట్ట కానీ ఇక్కడ ఏమైంది, రౌండ్ తిరిగింది. కాబట్టి ఇక్కడ కొన్ని కుచ్చులు పెట్టుకోవాలి, అప్పుడు స్ట్రైట్ బట్ట మనకి పనికి వస్తుంది. ఏం చేయాలి చెప్పండి, రౌండ్ తిరిగిన చోటనే అక్కడక్కడ. అట్లానే లంగా కేసిన కుచ్చులు వేయకండమ్మా, బట్ట సరిపోదు మీకు. ఒక్క రౌండ్ వరకే లైట్గా. మనం ఎంత ఇట్లా వేసామంటే ఈ బట్ట కొంచెం ఫ్రీ వచ్చేస్తుంది. ఇంత వేసారు అనుకోండి, ఇంత బట్ట వస్తుంది. ఇక్కడ లేసి పట్టదు, అంటే ఇట్లా రౌండ్ తిరగడానికి లైట్ ఆటోమేటిక్గా అక్కడ రౌండ్ తిరిగిందా లేదా ఇంకా ఇక్కడ కూడా కొంచెం రౌండ్ అనిపిస్తుంది. ఆయిల్ ఏమో కష్టపడుతుంది పక్కన తిరగడానికి. నేను ఈ బట్టన్ పంపిస్తున్నాను, ఈ బట్టన్ సెట్ చేసుకుంటాను. మేము దీన్ని ఒక గంటలో కొడితే మీకు 8-6 గంటలు కొడతాను ఒక గ్లాసు. ఇది ఎక్కడ వచ్చింది మళ్ళీ రౌండ్, ఇక్కడ వచ్చింది. కాబట్టి అక్కడికి వచ్చినారు కుచ్చు, కొంచెం చిన్న కుచ్చు. ఒక 1 ఇంచ్ గ్యాప్తో కుచ్చేస్తున్నాను. ఇప్పుడు వేసినాక మళ్ళీ కొంచెం 1/2 ఇంచో 1 ఇంచో గ్యాప్ ఇచ్చిన మళ్ళీ కుచ్చు పెట్టుకున్నాను. అందుకే మేడ చుట్టూ కొలిచినాక దానికి సేమ్ అంతమైన కాకుండా కొంచెం ఎక్కువ తీసుకోండి. ఇది మంచి తర్వాత ఏం చేస్తాను, దీనిపైన మళ్ళీ అణుచుకుంటూ ఫస్ట్ మేడపీస్ వేసాను. రౌండ్ ఉన్న చోట కుచ్చు పెట్టుకున్నాను. అంతా అయిపోయిన తర్వాత పైన అణుచుకుంటూ వేసుకుంటాను. కుచ్చు ఊరకు అణుచుకుంటూ